దత్తత పుత్రులుగా మారటానికి కారణం, దేవుని సొంత పిల్లలు దత్తపుత్రులుగా స్వీకరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈరోజు నేర్చుకుందాం. అంటే పాఠం పేరు దత్తతా స్వీకారం. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, స్తుతులపైన ఆసీనుడా, మీ మహోన్నతమైన ఘనమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తోత్రాలు, మీ బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవదూతల సభలో మిక్కిలి బేకరుడుగా ఉంటూ మానవులమైన మీ పిల్లలమైన మా పట్ల మీరు జాలి, దయ, కనికరం చూపుతూ మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించి మూడో ఆరాధనలో ప్రవేశింపచేసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి చిన్న మందగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరూ మీ యొక్క పరిచర్య కొరకు, మీ యొక్క సేవ కొరకు ఇచ్చిన కానుకలను, వారి యొక్క లేమిలో నుంచి కలిమిలో నుంచి ఇచ్చిన కానుకలను ఎవరి హృదయాలోచన ప్రకారంగా హృదయపూర్వకంగా ఎవరైతే ఇచ్చారో, ఎలా ఇచ్చారో అనేది మీకు తెలుసు కనుక వారు ఇచ్చిన దానికి తగిన ఫలాన్ని వారికి అనుగ్రహించండి, రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. ఆ కానుకలు మీ యొక్క సేవార్థమై ఉపయోగించడానికి కృపచూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మరొక అంశాన్ని మేము మాట్లాడుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటలు సరిగా విభజించి బోధించే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయముతో నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలైన ప్రతివారికి ప్రసాదించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు అందరికీ నా శుభాలు, వందనాలు. మనం ఆలోచించబోయే అంశం, దేవుని సొంత పిల్లలైన వారు దత్తపుత్రులు ఎందుకు అయ్యారు. చాలామందికి తెలియని విషయం, దేవుడు సొంత పిల్లల్ని దత్తత తీసుకున్నాడన్న విషయం మనకు తెలియదు, చాలామందికి తెలియదు. ప్రపంచంలో ఈరోజు సుమారుగా 850 కోట్ల మంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. వీరందరూ కోతి నుంచి అయితే రాలేదు, కానీ వీరంతా ఒక దేవుడిలో నుంచే, ఒక ఆది మానవుడైన ఆదాములో నుంచే వచ్చారనేది మనకు వాక్యం తెలియజేస్తున్న సత్యం. ఒక్కొక్క వాక్యం చూసుకుంటూ మనం ముందుకు వెళదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదివితే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు చాలండి. యావత్ భూమి మీద కాపురం ఉండటానికి వచ్చిన మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారని అర్థమవుతుంది. ఒకని నుండి. ఒక్కడెవరంటే ఆదాము. ఆదాము దేవునికి ఏమవుతాడు? లూకాసు వార్త 3:38. ఒకసారి వంశావళి చూడగలిగితే ఆదాము వంశావళి మనకు అక్కడ తెలియచేస్తూ, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం, కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాములో నుండి ఈ వంశావళులన్నీ వచ్చినాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 850 కోట్ల మంది ప్రజలు, బతికున్న వారి జాబితా చెప్తున్నాను. సుమారుగా ఉన్నవారందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఒకే ఆదాము నుండి వచ్చారు. ఆనాడు దేవుణ్ణి ఎరగని వారు కూడా, సత్యదేవుడిని తెలుసుకోవాలని వారు కూడా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనందరికీ తండ్రి అని నమ్ముతున్నారు. పౌలు గారు ప్రయాణం చేస్తూ తిరుగుతున్న కాలంలో ఎథెన్స్ అనే ప్రాంతంలో ఆయన సంచరిస్తూ చెప్పిన మాట ఇది. అందులో 29వ వచనాన్ని కూడా చదివితే, 17వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా చదివితే, మలసబడి 28 చదవండి. మనం ఆయన యందు చెలించుచున్నాము, బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనము ఆయన సంతానమని ఎథెన్స్ వాళ్ళారా, మీ కవీశ్వర్లు ఉన్నారు కదా, మీ కవీశ్వర్లలో కూడా కొందరు ఏం చెప్తున్నారు? మనము దేవుని సంతానం. అంటే దేవుణ్ణి, నిజదేవుణ్ణి ఎరిగిన వారు ఏం చెప్తున్నారంటే ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారని చెప్తున్నాడు. ఈ నిజదేవుణ్ణి ఎరగకుండా, దేవుడు ఎవరో తెలియకపోయినా, తెలియబడని దేవుడు అని ఒక బొమ్మ పెట్టేసి దాన్ని ఆరాధిస్తున్న వారికి కూడా ఏమర్థమైందంటే మనందరికీ తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు అనేది అందరికీ అర్థమైంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమైన విషయం ఏంటంటే దేవుడు అని ఆయన ఒక్క ఆయనే ఉన్నాడు. కాకపోతే రకరకాల రూపాల్లో మనం ఆరాధించుకుంటున్నామని ఎవరు కూడా సరిపెట్టుకుంటూ ఉంటున్నారు. దేవుడి రూపాన్ని అయితే ఎవరు చూడలేదనేది అక్షర సత్యం. అయితే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని మనకు అర్థమైంది ఈ వచనాలను బట్టి. ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు
పుట్టించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన, అంటే మనం అందరం ఎలా వచ్చామంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చాం. తండ్రిలో నుండి యేసుక్రీస్తులో వచ్చాం, యేసుక్రీస్తు ద్వారా వచ్చాం. తిరిగి యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకం చేరాలి. ఇది దేవుని సంకల్పం. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటే దేవుడు తాను సృష్టించిన 6 దినాల సృష్టిలో ఉన్న వాటన్నిటిలో మనము అంటే మనుషులమైన మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఎవరి ద్వారా కన్నాడు మనందరినీ? దేవుడు యేసుక్రీస్తుని కంటే యేసుక్రీస్తు ద్వారా మనందరినీ భూమి మీద కన్నాడు. సత్యవాక్యము అంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని కన్నాడు. ఆయన సంకల్పం అది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఏ కులం, ఏ మతం, ఏ దేశం, ఏ భాష, ఏ ప్రాంతమైనా యేసుక్రీస్తు ద్వారా, తండ్రిలో నుండి యేసుక్రీస్తు ద్వారా ఆదాములో ప్రవేశించి ఆదాము ద్వారా ఈరోజు ప్రపంచం అంతా విస్తరించారనేది అక్షర సత్యం. అంటే మనమందరం ఎవరి పిల్లలు? నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాదు, నమ్ముకొనని వారు కూడా ఎవరి పిల్లలు? వాస్తవంగా దేవుని సంతానం, దేవుని పిల్లలు, దేవుని సొంత పిల్లలు. ఆదాము దేవుని కుమారుడు అంటే మనందరం దేవునికి కుమారులు. యేసుక్రీస్తు ద్వారా వచ్చాం కాబట్టి తిరిగి యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి తీసుకువెళ్ళాలి అనుకున్న దేవుడిని మనం అందరం మోసం చేసి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోంచి తప్పిపోయి అందరూ దేవుడి ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేసి దేవుడికి దూరం అయిపోయాం. దేవుడు బ్రతకమన్న విధానంలో బ్రతకకుండా సొంత పిల్లలైన వారు దేవుడికి దూరం అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరో పిల్లలుగా మారిపోయాం. దీనికి కారణం పాపం చేయటం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం. అందుకే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అందరికీ తెలిసిన వాక్యాలే. 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. 3వ అధ్యాయము 10-11 వచనాలు కూడా చూడండి ఒకసారి. ఇందులో గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో లేకుండా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడనైనను లేడు. చాలండి. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం నుంచి అందరూ తప్పిపోయారు. ఏం చేసి? పాపము చేసి. అదే రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. అదే రోమపత్రిక, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. ఒక మనిషి అంటే ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా అందరికీ రెండవ మరణం వచ్చింది. మరణం అనగానే చావు కాదండి, మొదటి బాహ్య మరణం కాదు, రెండవ మరణం లోకములో అందరికీ సంప్రాప్తించింది. ఎందుకు అందరికీ సంప్రాప్తించిందంటే అందరూ పాపము చేశారు. అక్కడే ఉంది చూడండి. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, అందరూ పాపము చేశారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన, అందరూ నరకానికి కనెక్ట్ అయిపోయారు. నరకానికి అందరూ కరెక్ట్. మొట్టమొదటిగా నరకానికి కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరు? శక్తి, అపవాది. అపవాది తన వైపు ఆకర్షించడానికి దేవుడి ఆజ్ఞలను మనం మీరేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తాడు. వాడి మాట వినటం, దేవుడి మాటను పెడచెవిన పెట్టడం వల్ల అందరం వాడి పార్టీలోకి మారిపోయాం పాపం చేసి. ఇప్పుడు కూడా మన మధ్య పాపములో ఉన్నవారు, అపవాది తండ్రిగా ఉన్నవారు చాలామంది ఉన్నారు, దేవుడు తండ్రిగా ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అంటే టోటల్గా అందరం ఏమైపోయాం? అందరూ పాపం చేసి, అంటే దేవుడి ఆజ్ఞలను అతిక్రమించి అపవాది మాటలు పాటించి దేవునికి దూరం అయిపోయాం. అంటే కన్న తండ్రినే దూరం చేసుకున్నాం అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనందరినీ ఎవరి పిల్లలని దేవుడు వాక్యంలో తెలియచేశాడు అని మనం ఆలోచించగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము బాప్తిసం ఇచ్చే యోహాను గారు
మొదలుకొని ఏమని ప్రవచించారో, ఏమని దేవుని పిల్లలైన వారు తప్పిపోయినప్పుడు ఏమని వాళ్ళని సంబోధించాడో ఒక మాట మనం చూడగలిగితే 7వ వచనం 6, 7 చదువుదాం. బాప్తీసం ఇచ్చి యోహాను గారు బాప్తీసం ఇచ్చుచు అలా సంచరిస్తున్న రోజుల్లో అందరూ తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తీసము పొందుచు ఉన్న కాలంలో యోహాను గారు వాళ్ళని ఉద్దేశించి పలికిన మాట చూడండి. అతడు పరిసయ్యుల్లోను సద్దూకైలలోను అనేకులు బాప్తీసం పొందుట, అంటే యూదుల్లో ఉన్నవారు యోహాను గారు బాప్తీసం అనే ఒక కార్యక్రమం పెట్టగానే చాలామంది వచ్చారు. అందులో పరిసయ్యులు సద్దూకైలు అనేవాళ్ళు కూడా వచ్చి ఈ యోహాను గారి చేత బాప్తీసం పొందటానికి రావటం యోహాను గారు చూచి ఏమన్నాడు వాళ్ళని? ఏమండి, వీళ్ళంతా యూదులండి. యూదులు ఏమన్నాడు? దేవుని జనాంగం కదా. యూదులంటే ఎవరు? దేవుని ప్రజలు. అలాంటి వాళ్ళని ఏమన్నాడు ఈయన? సర్ప సంతానం అన్నాడు. అనొచ్చా? అనకూడదా? అనొచ్చు. ఎందుకు అనొచ్చు? ఆయన ప్రవక్త కాబట్టి. వీళ్ళు ఎవరు సంతానమో, వీళ్ళ తండ్రి ఎవరో ఆయనకు అర్థమైపోయింది కాబట్టి. మీరు దేవుని పిల్లలు కాదు, అందరూ పొందుతున్నారు కాబట్టి మనం కూడా పొందకపోతే బాగోదని చెప్పి వస్తున్నారే తప్ప మీ మనసు మారల. మారు మనసు నిమిత్తమైన బాప్తీసం ఇచ్చాడు ఆయన. పాపక్షమాపణ బాప్తీసం కాదు యోహాను గారు ఇచ్చింది. ఏ బాప్తీసం? మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చాడు కాబట్టి వీళ్ళు అందరూ పొందుతున్నారు, మనం పొందకపోతే వీళ్ళందరూ నాయకులు కదా, నడిపించే నాయకులు. ఎవరు? శాస్త్రులు, పరిచయులు, వీళ్ళంతా నాయకులుగా ఉండి ఎల్డర్స్గా కనపడేవాళ్ళు. అలాంటి వాళ్ళు పొందకపోతే బాగోదని యోహాను గారు బాప్తీసం ఇస్తుంటే ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశారు? బాప్తీసం వచ్చుట చూచి వాళ్ళని ఉద్దేశించి పలికిన మాట ఏంటి? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడు. మీరు నిజంగా మారు మనసు ఉంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసు లేకపోతే ఫలం రాదు. అంటే నిజంగా మనసు మారితే నీ క్రియలు వేరుగా ఉంటాయి. మనసు మారకుండా బాప్తీసం తీసుకుంటే నీ క్రియలు మునుపటి క్రియల్లాగానే ఉంటాయి. కాబట్టి నిజంగా మీ మనసులు మారితే, మారు మనసు ద్వారా నువ్వు బాప్తీసం పొందితే క్రియలు వేరుగా ఉంటాయి. ఆ క్రియలు మీరు ఫలించండి అని చెప్పాడు. అంటే వాస్తవంగా వీళ్ళు మనసు అయితే మారలేదు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ప్రవక్త కదా యోహాను గారు ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. ఇంకా కొన్ని విషయాలు మనం బైబిల్లో చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అంటే దేవునికి పిల్లలు ఉన్నారు, అపవాది పిల్లలు ఉన్నారు అనేది సత్యం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. దేవుని నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. అంటే దేవునికి పిల్లలు ఉన్నారు, అపవాదికి. ఏమంటే అపవాది ఏమన్నా కన్నాడా పిల్లల్ని? వాడికి ఆ శక్తి ఉందా? చెప్పండి, ఉందా? లేదు. దేవుడే కన్నాడు అందరినీ. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆదాములో కంటే, ఆదాములో నుంచి అందరం భూమి మీదకి వచ్చాం. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వస్తే మరి సాతాను ఎప్పుడు కన్నాడు? అపవాది. అంటే దేవుని పిల్లల్ని తన వైపు మలుచుకొని ఏం చేశాడు? దేవునికి దూరం చేసి తన పిల్లలుగా ఎదుగో వాడు మన బాబు అయినట్టు. అప్పుడప్పుడు ఇతరుల సొమ్ము ఏదైనా మనం లాక్కున్నాం అనుకో, తెచ్చుకున్నాం అనుకో, ఎరా మీ బాబు సొమ్ములాగా తీసుకెళ్ళేవేంటి నా వస్తువులు అంటాడు. అంటే సొంత తండ్రి వస్తువులు వాడుకుంటే ఎంత స్వతంత్రం ఉంటుందో, పరాయోడి వాడుకుంటే నువ్వేమన్నా నాకు పుట్టావా, నా సొమ్ము వాడుకుంటావేంటి అని అంటాం. అంటే దేవుడు పుట్టిస్తే దేవుడి మాట విని సరైన మార్గంలో నడవాల్సిన ప్రజలందరూ ఏమైపోయారు? అపవాది మాట విని, అపవాది ఏదో కన్నట్టు, వాడికి ఏదో మనం బాకీ ఉన్నట్టు వాడి మాటలు విని వాడి పిల్లలుగా మారిపోయారు. అందుకే దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపో. 7వ వచనం కూడా చదవండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్ము మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. పాపం ఎప్పుడైతే చేసావు నువ్వు దేవుని సంబంధివి కాదు, దేవుని బిడ్డవు కాదు. అప్పుడప్పుడు తల్లిదండ్రుల మాట వినకుండా ఆడపిల్లలు ప్రేమించి లేచిపోయి చేసుకుంటే తల్లిదండ్రులు ఏమంటారు? ఇక నుంచి నా జీవితంలో నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు, నాకు సంబంధం లేదు, నేను మీ తండ్రినని తల్లినని మీరు చెప్పుకోవద్దు, మీరు నా పిల్లలు కాదు అంటారు. అంటే తెగదెంపులు చేసుకుంటారు. ఎప్పుడైతే మనం పాపం చేసామో దేవుడికి దూరం అయిపోయి అపవాది పిల్లలుగా మారిపోయాం. అందుకే చెప్పాడు, నీతిని జరిగించు ప్రతివాడు దేవుని సంబంధి.
అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు ఆయన బీజము, ప్రతివానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అంటే పాపము చేస్తున్నాడు అంటే ఇది దేవుని సంబంధి, పాపం చేయట్లేదు అంటే దేవుని సంబంధి, పాపం చేస్తున్నాడు అంటే అపవాది సంబంధి. అంటే దేవుని బిడ్డ, అపవాది బిడ్డ అనేది మనం క్లారిటీ నేర్చుకోవాలంటే ఎలాగంటే పాపం చేస్తున్నాడు అంటే ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అపవాదికి పుట్టినట్టుగా వాడి మాటల్లో మాయల్లో పడిపోయి వాడి మాటలు వింటూ పాపం చేస్తూనే ఉన్నాడు కాబట్టి వీడు అపవాది సంబంధి. దీన్ని బట్టి వాళ్ళ క్రియలను బట్టి మనం వీళ్ళు ఎవరి సంబంధులు అనేది డిసైడ్ చేసుకోవచ్చు. మరొక వచనం చూద్దాం. యోహాను గారు, పేతురు గారు రాసిన పత్రిక, నోవాహు గారి కాలానికి వెళ్ళి ఒకసారి చూడగలిగితే 3వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా ఏ చెర? పాపపు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. అంటే వాళ్ళు చెరలో ఉన్నారంటే అపవాది బంధించేశాడు వాళ్ళని. దేనిలో? పాపములో బంధించాడు. దేవుని మాటలు వినరా? ఎంత చెప్పినా దేవుని మాటలు ఎక్కవాళ్ళకి. అలాంటి వాళ్ళకి సుమారుగా ఓ నోవాహు గారు ఓడ నిర్మాణం చేసినంతకాలం, సుమారుగా ఒక 80 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు బహుశా, సుమారుగా 80 సంవత్సరాలు వాళ్ళకి ఆత్మలుగా బోధిస్తూనే ఉన్నాడు ఈ నోవాహు గారు. అయినా వాళ్ళకి ఎక్కల. ఎందుకు? చెరలో ఉన్నారు. అంటే అపవాది ఏం చేస్తాడు? బంధించేస్తాడు, పాపములో ఇరికించేస్తాడు. అందులో నుంచి ఇంకా ఒడ్డుకు రావటం మన వల్ల కాదు. దేవుణ్ణి వేడుకుంటే తప్ప అందులో నుంచి మనల్ని మనం విడిపించుకోలేం. మన వల్ల కాదు. అందులో నుంచి విడిపించబడటం మన వల్ల కాదు. దేవుణ్ణి వేడుకుంటే దేవుడే విడిపిస్తాడు. మనిషిగా మనంతట మనం రాలేం. ఒక బోయవాని వలలో ఒక పక్షులు చిక్కుకుంటే ఎలాగైతే బయటికి రావో, ఎవరొకళ్ళు విడిపిస్తే తప్ప అవి రాలేదు. అది సింహం పడినా సరే, ఆడి వలలో బోన్లో సింహం పడినా తనంతట తాను, సింహం బలమైన జంతువు అయినా దానంతట అది విడిపించుకోలేదు. ఎవరొకళ్ళు వచ్చి విడిపిస్తే తప్ప అది విడుదల పొందలేనట్టు పాపపు చెరలో ఎప్పుడైతే మనిషి పడిపోయాడో ఇంకా మనంతట మనం దాని నుంచి బయటికి రాలేం. దేవుణ్ణి వేడుకుంటే ఆయన అప్పుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి అందరినీ నోవాహు గారి కాలంలో ఏం చేశాడు? పాపపు చెరలో బంధిస్తే దేవుడు నోవాహు గారి ద్వారా వాళ్ళకి ప్రకటించాడు. ప్రకటించిన వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేదు. ఎప్పటిదాకా వాళ్ళు దీనిలోంచి బయటికి రాలేదంట. మనకి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తాడు కదా, 24వ అధ్యాయం, ఎప్పటి వరకు వాళ్ళు బయటికి రాలేకపోయారు? 24వ అధ్యాయము మత్తయి సువార్త 35 అంతేనా? 38. జలప్రళయముకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఆ నోవాహు గారి కాలంలో ఉన్న ప్రజలు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచూ ఉండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక, అంటే చచ్చేదాకా ఎరగరు. పాపపు చెరలో బంధించబడిన వాడికి ఏం అర్థం కాదు. నువ్వెంతన్నా చెప్పు, నేను కరెక్టే, వాళ్ళే రాంగు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా నేను రైటు, ఆడే తప్పు. వాక్యంతో చెప్పినా వాక్యమే తప్పు అంటాడు అంతే. ఎన్ని విధాలుగా చెప్పుంటాడు. ఓడ నిర్మాణం చేస్తూనే ఆయన ఏం చేశాడు? నోవాహు గారు స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు. నాయనలారా బాగుపడండి రా, వాడలోకి వచ్చేయండి రా, దేవుడు చెప్పాడు రా, జలప్రాణం వచ్చిందంటే పిచ్చోళ్ళలాగా ఉన్నావు. ఎప్పుడైనా ఆకాశం నుంచి వర్షం పడి మనుషులు మునిగిపోవడం చూసిన బతికేనా ఇది? నోవాహు కుటుంబానికి ఏమొచ్చింది? ఎర్ర వచ్చింది, పిచ్చి వచ్చిందని ఎగతాళి చేస్తూ ఉండి ఉంటారు కదా, నమ్మరు. అందుకే చెరలో బంధిస్తే పరిస్థితి అలాగే ఉంటుంది. కొత్త నిబంధనలో కూడా అలాంటి వారిని విడిపించమన్నాడు. ఒక మాట చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. నేర్పులేని మూఢుల వితర్కములను జగడములను పుట్టించునని ఎరిగి అట్ట వారిని ఎవరిని విసర్జించాలి? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు మూర్ఖులు.
వాళ్ళు తర్కాలు వితర్కాలు చేస్తారు. ఏంటి, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎందుకు అయింది అలా అంటాడు. దానికి లాజిక్కులతో కూడా పని లేదు. వాడికి ఇష్టమైనట్టు క్వశ్చన్లు వేస్తాడు. ఈరోజు మీడియాలో ఎంతమంది అలాంటి క్వశ్చన్లు వేస్తున్నారు. వాళ్ళు వేసే ఎర్రి క్వశ్చన్లకు వీళ్ళేమో ఎగేసుకొని సమాధానాలు చెప్తా ఉంటాడు. వాడికి ఎక్కదు. ఎందుకు? వాడు బంధించబడి ఉన్నాడు, చెరలో బంధించబడి ఉన్నాడు. చెప్పే విధానంలో చెప్తారంటే ఆ విధానంలో కూడా చెప్పరు. వాడు ఏ ఫోర్స్లో వచ్చాడో వీడు కూడా దానికంటే డబల్ ఫోర్స్లో వాడికి దూషిస్తూ, అవమానపరుస్తూ, కించపరుస్తూ, అనరాని మాటలు పలుకుతూ వాళ్ళకి సమాధానం చెప్తారు. నువ్వు సమాధానం చెప్పకుండా ఉండటం బెటరు. చెప్తే ఎలా చెప్పాలి? సాత్వికంతో సమాధానం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి చెప్పాలి. అంటే అవతల వాడు నొచ్చుకోకుండా మాట విని ఆ మాటని అంగీకరించి ఆలోచించే విధానంలో చెప్పాలి. ఆడు మాట్లాడినప్పుడు మనం సైలెంట్గా ఉండటం బెటర్. ఎందుకంటే మూర్ఖుని మనం ఒప్పించలేం. అందుకే ఏమన్నాడు? నేర్పులేని మూడుల వితర్కములను జగడములను పుట్టించునని ఎరిగి అట్టివాన్ని విసర్జించు, విడిచిపెట్టే సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వాళ్ళకు ఒకవేళ కలగటానికి, వాళ్ళని వదిలేయి ముందు, కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం వాళ్ళకి కలగటానికి దేవుడు ఒకవేళ అంటున్నాడు. ఇది కన్ఫామ్ కాదు. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. ఆ ఎదురాడి తర్కాలు వితర్కాలు చేసేవాళ్ళకి ఒకవేళ మారు మనసు దయచేస్తాడు. కాబట్టి అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను అవతలవాడు మనకి కీడు చేసిన కీడును సహించువాడుగాను ఉండాలి. ఈ క్వాలిటీస్తో ఎవరైనా సమాధానం చెప్తున్నారా ఎదురాడు వాడికి? ఇది కన్ఫర్మ్ కాదు. ఒకవేళ సాతాను బంధించబడిన వారు వాడి ఊరిలో నుంచి తప్పించుకుంటారేమో, ట్రై చేద్దాం అన్నట్టుగా ఎలా బోధించాలి? సమాధానం చెప్పాలి సాత్వికంతోనూ, గొడవ పడకుండా, జగడమాడక అంటే గొడవ పడకుండా, సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. ఇలా బోధించేవాళ్ళు ఏడన్నా కనపడ్డారా మీడియాలో? అవతలోళ్ళు నిన్ను శపించినా, నువ్వు నాశనం అయిపోవాలనుకున్నా, నిన్ను బెదిరించిన అన్నీ సహించి సాత్వికంతో ప్రశాంతంగా అడిగి సమాధానం చెప్పిన వాళ్ళు ఎవరైనా కనపడ్డారా? లేరు. అంటే సాతాను చెరపట్టిన వారు విడిపించబడటం అసాధ్యం. ఎందుకంటే వాడు బిడ్డలుగా మారిపోయారు, వారు సాతాను సంబంధులుగా మారిపోయారు. ఒకవేళ వస్తారేమోనని ఇలా ట్రై చేయమన్నాడు. అంత ఓపిక మనకు లేదు, అంత సాత్వికం లేదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఆడి నుంచి దూరంగా పారిపోమన్నాడు. విసర్జించమన్నాడా? విసర్జించు. లేదా బోధిస్తే ఎలా బోధించాలి? సాత్వికంగా జగడమాడక కీడుని సహించే విధంగా బోధించాలి. ఇందులో మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అంటున్నాడు. అంటే సాతాను పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. సాతాను క్రియలు చేసేవారు సాతాను బిడ్డలు, దేవుని క్రియలు చేసేవారు దేవుని బిడ్డలు. మనకు తెలుసు యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్న కాలంలో బాప్తిసం తీసుకొని సువార్తను ప్రారంభించడానికి ముందు అపవాది చేత శోధింపబడ్డాడు. అప్పుడు అపవాది యేసుక్రీస్తు వారిని ఎత్తైన పర్వతం మీదకు తీసుకెళ్ళి ఈ లోకరాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి 4వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఇది చదివారా? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నేను ఎవరికి ఇయ్యగోరుదునో, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు. అంటే లోకరాజ్యాల మహిమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే అందరూ పాపము చేసి అపవాది పిల్లలుగా మారిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు? అపవాది కబంధ హస్తాల్లో ఇరుక్కున్న వారిని, అపవాది చెరపట్టిన వీరందరినీ విడిపించి దేవుని పిల్లలుగా తిరిగి మార్చడానికి వచ్చాడు, దేవునికి అప్పగించడానికి వచ్చింది. అందుకేనా? దానికి ఎంత ప్రాసెస్ ఉంది? ఎంతో శ్రమ పడాలి. ఆయన బతుకు దినాలన్నీ కష్టాలు, శ్రమలు, నిందలు అనుభవించాలి, అవమానాలు ఎదుర్కోవాలి. తినటానికి తిండున్నా, కట్టుకోవటానికి బట్ట ఉన్నా లేకపోయినా ఎన్ని శ్రమలైనా అనుభవించి ఆయన ఏం చేయాలి? ఈ అపవాది చెరలో ఉన్న పిల్లలందరినీ విడిపించి దేవునికి అప్పగించాలి. అందుకోసం వచ్చాడు. ఆ పరిస్థితి అంతా నీకు రాకుండా,
అంత కష్టాలు, శ్రమలు, నిందలు నువ్వు పడకుండా, శిలువ మరణానికి అప్పగించబడకుండా ఒకేసారి నువ్వు నా పాదాలకు మొక్కితే నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవి ఇస్తానంటే ఎవరి అధీనంలో ఉన్నారు ప్రజలందరూ? ఎవరికి అప్పగించుకున్నారు మనల్ని? మనం సాతానుకు అప్పగించుకున్నాం కాబట్టి వాడు మనకు తండ్రి అయిపోయాడు, నెత్తికెక్కి కూర్చున్నాడు. అలాంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వస్తే ఆయన వచ్చి ఆయన శ్రమలు అనుభవించి శిలువ మరణం సహించి ఏ పాపం అంటకుండా బ్రతికి ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేస్తే అప్పుడు మనందరికీ అంగీకరిస్తే పాపక్షమాపణ. ఇంత ప్రాసెస్ నీకు అవసరం లేదు. ఒక్కసారి నా పాదాలకి ఓకే, దొడ్డిదారి ఇది కదా. నువ్వు ఎగ్జామ్ రాయకుండా నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తా, ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తా అంటే ఎట్లుంటుంది? ఎంతమంది తీసుకుంటారు? ఈజీగా తీసుకోవచ్చు కదా. ఇంజనీరింగ్ చదవకుండా ఇంజనీర్ అయ్యేటట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. అలా సర్టిఫికేట్లు తీసుకొని ఎంతోమంది ఈరోజు సమాజంలో కనపడుతున్నారు. ఎప్పుడో ఒకసారి దొరుకుతున్నారు. వీడు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఇప్పటిదాకా వైద్యం చేశాడు, ఎవడో ఒకటి చస్తే తప్ప అప్పుడు ఈ గుట్టు బయటపడట్ల. వీడు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఇంజనీర్ అయ్యి బిల్డింగులు కట్టాడు, ఏదో ఒక బిల్డింగ్ కూలితే తప్ప అప్పుడు వీడు దొరకడు. అలాగే అపవాది దొడ్డిదారిలో నీకు ఇవన్నీ ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను, నువ్వు నా పాదాలకు మొక్కు అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు దానికి దేవుని తప్ప ఎవరికి మొక్కకూడదని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇక్కడ చెప్పాడు. అంటే ప్రపంచమంతా ఆ రోజు ఎక్కడుంది? అపవాదికి అప్పగింపబడి ఉంది. ప్రపంచమంతా అపవాదికి అప్పగించబడి ఉంది. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని. ఆడు సింహాసనం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. అధికారం అంతా చలాయిస్తున్నాడు. సాతాను పార్టీలు ఎక్కువ, దేవుని పార్టీలు ఎక్కువ? చెప్పండి. నిజం చెల్లిద్దా, అబద్ధం చెల్లిద్దా? కోర్టులో కానీ స్టేషన్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళండి, నిజం గెలిచిద్దా, అబద్ధం గెలిచిద్దా అంటే అబద్ధమే రాజ్యం వెళ్తుంది ఈరోజు. కొంతమంది అంటారు కలియుగంలో 3 పాదాల మీద, 3 పాదమా ఒంటి పాదమా, ఒంటి పాదం మీద ధర్మం నిలబడింది, 3 పాదాలు అధర్మం వైపే చూపుతున్నాయి అంటారు. నిజంగా ఈరోజు అబద్ధానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అబద్ధం వైపే ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే లోకరాజ్యాలన్నీ ఎక్కడున్నాయి? సాతాను. అధికారం ఎవరిది? నిజాయితీగా నువ్వు ఎలక్షన్లో నిలబడి నేను నిజాయితీ పరుణ్ణి, లంచం తీసుకోను, అబద్ధం ఆడను, మోసం చేయను, మీ సొమ్మును మీకే దారపోసి నేను పరిపాలిస్తా అంటే ఓటేస్తారా? ఓటుకు నోటు, మందు ప్యాకెట్టు, బిర్యానీ ఇస్తే తప్ప ఓటేరు. అది నువ్వేమన్నా చేసుకోరా, నువ్వు సంపాదించుకునేది నువ్వు సంపాదించుకో, మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వు, అది చాలు అనుకుంటారు. నేను నిజాయితీగా పరిపాలిస్తా అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? చెప్పండి. ఎవరైనా ఓటేస్తారా? నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎలక్షన్లో ఎవరికి రూపాయిను, నేను నిలబడతాను, నన్ను గెలిపించండి, మీకు మంచి పరిపాలన ఇస్తాను అంటే ఎవడో గెలిపించడు, ఓటేయడు. అబద్ధం అయినా సరే మాకు అదే నచ్చింది కాబట్టి వాడినే గెలిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు సింహాసనం ఎక్కడుంది? భూమి మీద సాతాను సింహాసనం ఉంది. అదే సింహాసనం తొలగించి దేవుని సింహాసనాన్ని ఏర్పాటు చేసి రాజ్య విస్తరణ చేయాలి. అందుకొచ్చాడు యేసుక్రీస్తు వారు. అందుకొచ్చి రాజ్య స్థాపన చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులు, నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, అంటే నమ్మినోళ్లతోనే ఏమంటున్నాడు? నిజంగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నాకు శిష్యులైతే సత్యాన్ని గ్రహిస్తారు, నేను చెప్పే వాక్యాన్ని మీరు గ్రహిస్తారు. అప్పుడు వాక్యం మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేసిద్ది? విడిపించిద్ది అన్నాడు. స్వతంత్రులనుగా చేసిద్దంటే అప్పుడు మీరు ఏమై ఉన్నట్టు? మీరు వాక్యానుసారంగా నడిస్తే మీరు స్వతంత్రులైపోతారు అన్నా అనుకో. అంటే మేము ఎవరికన్నా బానిసలమా? మమ్మల్ని ఎవరన్నా బంధించారా అంటే బంధించిన సంగతి కూడా తెలియలే వాళ్ళకి. ఎవరు బంధించారు? అపవాది పాపము ద్వారా వీళ్ళందరినీ బంధించాడు. కాబట్టి మీరు నా వాక్యం వింటే, నమ్మిన వాళ్ళతోనే చెప్తున్నాడు, నా వాక్యానుసారంగా మీరు నడిస్తే మీరు స్వతంత్రులైపోతారు అనగానే వాళ్ళకి రోషం పొడుచుకొచ్చింది. వెంటనే ఏమన్నారు వాళ్ళు? వారు మా తండ్రి ఎవరో తెలుసా నీకు? అసలు ఆయన పేరు చెప్పుకోండి, చెట్టు పేరు చెప్పి కాయలం. మా తండ్రి ఎవరో తెలుసా? అబ్రహాం సంతానం మేము ఎన్నడూ ఎవరికి
ఆల్రెడీ వీళ్ళు దాసులై ఉన్నారు, పాపానికి దాసులైపోయారన్న సంగతి వాళ్ళకి తెలియకుండా, అంటే దాసులుగా ఉన్నవాడికి దాసుడు అన్న విషయం కూడా తెలియకుండా కొంతమంది పిల్లలకి ఇంజక్షన్ చేసేటప్పుడు మాటలు చెప్పి వాళ్ళకి నొప్పి తెలియకుండా చేస్తారు. అలాగా సాతాను గాడు కూడా నువ్వు దాసుడు అయ్యావనే విషయం తెలియకుండానే నిన్ను దాసుడుగా వేసేస్తాడు. వాడి సంతానం అయిపోయావన్న విషయం తెలియకుండానే నిన్ను ఆటోమేటిక్గా వాడిలో కలిపేసుకుంటాడు. వీళ్ళు ఏమంటున్నారు, మేము నిజంగా అబ్రహాము నుంచి వారసత్వం నుంచి వస్తున్నాము, అబ్రహాం మా విశ్వాసులకు అందరికీ తండ్రి, మేమెవరికి ఎప్పుడు దాసులమే ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతులని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు పాపం చేస్తున్నారు కాబట్టి మీరు పాపానికి దాసులైపోయారు. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందరు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు, శరీరరీతిగా అబ్రహాములో నుంచే వచ్చారు, నాకు తెలుసు ఈ సంగతి. అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు గనుక నన్ను చంపవెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే మీకు బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే, ఎవరు తండ్రి? అపవాది. మీరు మీ తండ్రి దగ్గర విన్నయి మీరు పాటిస్తున్నారు, నేను నా తండ్రి దగ్గర విన్నయి మీకు బోధిస్తున్నా. అంటే నా తండ్రి దేవుడు, మీ తండ్రి అపవాది అనగానే వాళ్ళకి ఇంకా రోషం పెరిగిపోయింది. అందుకు వారు 39వ వచనం, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అండి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేయుదురు. దేవుని వలన వినిన సత్యము మీలో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంపవెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, పేరుకేమో దేవుడు తండ్రి అంటున్నాడు, క్రియలేమో సాతాను పనులు చేస్తున్నారు. అంటే దేవుడికి పుట్టామని చెప్పుకొని, అబ్రహాం మా తండ్రి అని చెప్పుకొని ఎవరు తండ్రి క్రియలు చేస్తున్నారంట? అపవాది క్రియలు చేస్తున్నారు. యేసు వారితో ఇట్టనను, దేవుడు మా తండ్రి మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాట గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. కన్ఫర్మ్ చేశాడు. మీ తండ్రి ఎవరు? అపవాది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలో నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. చాలండి. మీరు మీ తండ్రి యగు, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న దాంట్లో మనమందరం దేవుని పిల్లలు, భూమి మీద ఉన్న వారందరూ దేవుని పిల్లలు. ఎవరైతే పాపం చేశారో, పాపంలో పడిపోయి అలాగే బంధించబడి ఉన్నారో వారంతా ఎవరి సంతానం అయిపోయారని చెప్తున్నాడు? సాతాను సంతానం, అపవాది సంతానం. ఇప్పుడు ప్రపంచంలో రెండు రకాల తండ్రులు ఉన్నారు, రెండు రకాల సంతానం ఉన్నారు. ఒకటి దేవుడు తండ్రిగా ఉన్న దేవుని పిల్లలు, రెండు సాతాను తండ్రిగా ఉన్న సాతాను పిల్లలు. ఇలాంటి వారిని దేవుడు మరలా తన పిల్లలుగా స్వీకరించడానికి దత్తత స్వీకారం అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. దత్తత ఎవరు తీసుకుంటారు? పిల్లలు లేనోళ్ళు. లోకంలో పిల్లలు లేనోళ్ళు ఎవరో ఒకళ్ళ పిల్లల్ని, మాకు ఎటు పిల్లలు లేరు, పెళ్ళి చాలా కాలం అయింది కాబట్టి ఏదో ఒక పిల్లల్ని తీసుకుందాం, దత్తత తీసుకొని వాళ్ళ ఆలన పాలన, వాళ్ళ మంచి చెడు, వాళ్ళ పోషణ చూసుకోవాలని పిల్లలు లేనివారు దత్తత తీసుకుంటారు. ఇంకా కొంతమంది మగపిల్లలు మాత్రమే ఉండి ఆడపిల్లలు లేనివారు, నాకు ఆడపిల్లలు కూడా కావాలి అనుకున్నవారు ఏం చేస్తారు? మగపిల్లలు ఉన్నారు, తోడుగా ఆడపిల్ల కూడా ఉంటే మంచిదని ఆడపిల్లల్ని దత్తత తీసుకుంటారు. మరికొంతమంది లోకంలో కొన్ని గ్రామాలని అభివృద్ధి చేయటానికి గ్రామాలని, మన బుర్రిపాలెం కానీ ఆయన ఎవరు, మహేష్ బాబు దత్తత తీసుకున్నట్టుగా కొంతమంది గ్రామాలని దత్తత తీసుకుంటారు. ఇంకా కొంతమంది అనాథలైన పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకయ్యే వైద్యము, విద్య ఇలాంటి ఖర్చులు భరించడానికి ఇదిగో ఈ పిల్లల్ని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను, దత్తత తీసుకుంటున్నానని కొంతమంది తీసుకుంటారు. ఇది లోక సంబంధమైన దత్తత విధానం.
కానీ దేవునికి పుట్టి దేవుని ద్వారా భూమి మీదకి వచ్చిన మనము, దేవుని పిల్లలైన మనము పాపము చేసి అపవాది పిల్లలుగా మారిపోతే అపవాది నుండి మనల్ని మళ్ళీ ఏం చేయాలనుకున్నాడు దేవుడు? తన పిల్లలుగా మార్చుకోవటానికి దత్తతా స్వీకారం అనే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఏ తండ్రికి ఈ కర్మ పట్టదండి. కన్న తండ్రి పిల్లలు తండ్రిని విడిచిపోయినా మళ్ళీ చేర్చుకుంటారు కదా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి మనం 18వ అధ్యాయంలో చదువుతున్నాం. కుమారుడు విడిచిపెట్టి ఆస్తి అంతా ఖర్చు పెట్టి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే మళ్ళీ చేర్చుకున్నాడు. కానీ మన దేవుడు అలా కాదు. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తిరిగి వాళ్ళని దత్తత పుత్రులుగా స్వీకరించాడు. అదే దేవుని సొంత పిల్లల్ని తిరిగి దత్తతా స్వీకారం తీసుకోవటానికి కారణం ఏంటంటే మనమందరం దేవునికి పుట్టి దయ్య పిల్లలుగా మారిపోయాం. దయ్యపు పిల్లలుగా మారిన మనల్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? దత్తపుత్రులుగా స్వీకరించాలి అనుకున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి ప్రియులారా. దేవుని ప్రణాళిక ఇది, దేవుని సంకల్పం ఇది. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ఏం కావాలి? సొంత పుత్రులు తిరిగి ఏమయ్యారు? దత్తపుత్రులుగా కావాలనుకున్నారు. మనము దత్తపుత్రులము అడాప్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ బైబిల్లో అడాప్షన్స్ ఆఫ్ సన్స్ అని ఉంటుంది. అడాప్షన్ అంటే దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడైను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, సాతాను బానిసగా సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కొని చెరలోకి వెళ్ళిన వాడవు కాదు. ఇప్పుడు నువ్వు స్వతంత్రుడు అయిపోయి తిరిగి దేవుని బిడ్డగా తీర్చబడ్డావు. ఎలా? దత్తతా స్వీకారం ద్వారా. ఎవరి ద్వారా జరిగింది ఇది? యేసుక్రీస్తు ద్వారా దేవుడు తిరిగి దత్తత తీసుకున్నాడంట. ఇప్పుడు మనం తిరిగి ఏమైపోయాం? కుమారులు అయిపోయామండి. నిజంగా చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించి దత్తత తీసుకున్నాడు దేవుడు. అర్థమైందా? దేవుడికి ఏమయ్యాం? తిరిగి కుమారుడు అయిపోయాం. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా పరలోకానికి వారసుడు. ఎంత వారసత్వం ఇచ్చాడండి! పరలోకాన్ని స్వతంత్రించుకోవాల్సిన మనము తప్పిపోయి అపవాది పిల్లలుగా మారినప్పుడు తిరిగి యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు? దత్తతా స్వీకార కార్యక్రమాన్ని చేపట్టి ఆయన ద్వారా మనల్ని దత్తత తీసుకొని కుమారులుగా తీర్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం. అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే ఏమైపోయారు? దేవుని పిల్లలు అయిపోయారు. అంటే ఆయన అంగీకరించడం ద్వారా దెయ్య పిల్లలుగా ఉన్న మనల్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలుగా మార్చేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం ఇప్పుడు శరీరానికి కూడా బాకీ లేము. శరీరానికి బాకీ ఉన్నామని ఆలోచించామా? శరీర సంబంధమైన క్రియల ద్వారా వాళ్ళు మళ్ళీ మనల్ని ఏం చేస్తాడు? దాస్యంలోనికి తీసుకెళ్ళిపోతాడు. శరీరాన్ని మీద మనసు పెట్టామా? శరీరాన్ని సుఖపెట్టాలని ఆలోచన చేశామా? వెంటనే వాడు ఏం చేస్తాడు? శరీరాన్ని ఆస్పదం చేసుకొని శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం ఈ క్రియల ద్వారా మనల్ని ఏం చేశాడంటే తన పిల్లలుగా మలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం శరీరానికి బాకీ లేం. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీర అనుసారముగా ప్రవర్తించినలా చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తాము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. ఎలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యంలో ఉంచి ఆత్మను పొందలేదు, కానీ ఏ ఆత్మను పొందారంట? దత్తపుత్రాత్మను. స్వీయకృత
స్వీకృత పుత్రాత్మ అంటే దేవుడే సొంతగా స్వీకరించి తయారు చేసుకున్న పుత్రుని ఆత్మ ఇది. దత్తపుత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ దత్తపుత్రుడు కాదు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? దత్తపుత్రాత్మను మీరు స్వీకరించారు అంటే అర్థం ఏంటంటే మనల్ని దత్తపుత్రులుగా తీసుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ మనలోకి రావటం వల్ల పరిశుద్ధాత్మకి ఏ పేరు వచ్చింది ఇక్కడ? దత్తపుత్ర. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆత్మనిచ్చినప్పుడు క్రీస్తు ఆత్మ అన్నాడు. దేవుడే డైరెక్ట్గా పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఆత్మ అన్నాడు. అంటే పరిశుద్ధాత్మకి రకరకాల పేర్లు ఉన్నాయి. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇక్కడికి వచ్చేసరికి మన వల్ల పరిశుద్ధాత్మ కూడా ఏమైపోయాడు? దత్తపుత్రాత్మ అయిపోయాడు. అందుకే మనం దాస్యపాత్మను పొందలేదు కానీ మనం దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఇప్పుడు నువ్వు దెయ్య పిల్లవు కాదురా, మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు క్రీస్తు ద్వారా దేవుడు, కాబట్టి మీరు ఇప్పుడు నాయనా అని తండ్రికి మొరపెట్టవచ్చు మీరు నా ద్వారా. మనం దేవుని పిల్లలమే కానీ దయ్య పిల్లలం కాదని మనలో ఉన్న ఆత్మతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న ఆత్మ ఒకప్పుడు దయ్యపు ఆత్మగా మారిపోయి దయ్యపు పిల్లలుగా మారితే దాని నుంచి యేసుక్రీస్తు ద్వారా విడిపించి దత్తపుత్రాత్మను మనకిచ్చాడు, అంటే పరిశుద్ధాత్మను. ఈ పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? మీరు నాయనా తండ్రి అని ఇప్పుడు మొరపెట్టవచ్చు. అంతకుముందు మీరు మొరపెట్టినా వినరు, ఎందుకో మీరు సాతాను సంబంధులుగా మారిపోయారు కాబట్టి. అందుకని దత్తపుత్రాత్మ ఏమంటున్నాడు? మన ఆత్మతో మీరు దేవుని పిల్లలని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమైతే పరలోకానికి వారసులం, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల మనము క్రీస్తు తోడి వారసులము. ఎప్పుడు? శ్రమ పడితే. 23వ వచనం అని చదవద్దులేండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము ఎందుకంట దత్తత తీసుకున్నాడు, దత్తపుత్రత్వ ఆత్మను కలిగి ఉన్నాము. ఈ శరీరానికి విమోచన కలగాలి. ఎప్పుడు? మరణించి ప్రభు ఇందులో నుంచి మనల్ని విడిపించడానికి మనం ఇందులో ఈ శరీరంలో ఏం చేస్తున్నాం? మూలుగుతున్నాం. దత్తపుత్రుడుగా తీర్చాడు నాయనా తండ్రిని ఇక్కడ మొరపెడుతున్నాం. ఈ దత్తపుత్రాన్ని తీసుకెళ్ళి అక్కడ స్వతంత్రించుకోవాలి కదా. స్వతంత్రించుకోవాలంటే ఈ శరీరంలోంచి నువ్వేమవ్వాలి? విమోచించబడాలి. ఇందులో ఉంటే ప్రమాదం ఎప్పటికైనా, ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడో ఒకప్పుడు నిన్ను పాపంలో పడేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ శరీరంలో ఏం చేస్తున్నాం మనం? ఆయన ఇచ్చిన దత్తపుత్రత్వాన్ని స్వతంత్రించుకొని ఆ రాజ్యంలో ప్రవేశించటానికి ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నాం? మూలుగుతున్నాము. దత్తపుత్రులు అయ్యాం. కానీ వారసులు ఎప్పుడవుతాం? ఈ శరీరం నుంచి వేరైపోయి పరలోకానికి చేరినప్పుడు వారసత్వం మనకు వచ్చింది. ఇప్పుడు వారసులమే. ఆస్తికి అంతటికి, తండ్రి ఆస్తి అంతటికి మనం ఆత్మ ద్వారా ఏమయ్యాం? వారసులమయ్యాం. ఈ వారసత్వం ఇవ్వటానికి దేవుడు వేసిన అనాది సంకల్ప ప్రణాళికే యేసుక్రీస్తు ద్వారా విమోచించటం, యేసుక్రీస్తు ద్వారా విడిపించటం. అంటే యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించింది ఎందుకు? మనందరం తప్పిపోయి సాతాను పిల్లలుగా మారిపోతే వాళ్ళ నుంచి దత్తత తీసుకోవటానికి దేవుడు ఏం చేశాడు? పెద్ద ప్రణాళికని ఏర్పాటు చేసి ఆయన ఎప్పుడు పుట్టాడంట? ఇందా చదివాం కదా రోమపత్రికలో. ఆయన స్త్రీయందు పుట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపి, ఆయన స్త్రీయందు పుట్టి దేవుడు తన కుమారుని పంపించి ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. ఆయన ద్వారా విమోచించడానికి పెద్ద ప్రణాళిక వేశాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం అంటే సాతానుకి ఇచ్చేసాం మనం అధికారం. ఆడు సింహాసనం వేసుకొని మన మీద పెత్తనం చేస్తూ ఉన్నాడు.
ఆడి బిడ్డలుగా మారిపోయాం. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేసాడు. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నువ్వు సాతాను బిడ్డవు కాదు, దేవుని బిడ్డవు అయిపోతావు. దీనికోసం ఆయన ఎంత శ్రమ అనుభవించాల్సి వచ్చింది, ఏ పాపం అంటకుండా బతకాల్సి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారి రక్తం చాలా విలువైన రక్తం. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కొనడానికి సరిపోయినంత విలువైన రక్తం, అంత కాస్ట్లీ ఆయన రక్తం. అర్థమైందా? అందుకే ఆ రక్తం గురించి పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఏమని రాయించాడు? మొదటి అధ్యాయము 18-19 వచనాలు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల వలన మీరు విమోచించబడలేదు, కానీ ఏ రక్తం అంట? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి. అమూల్యం అంటే వెలకట్టలేనంత విలువైన రక్తం. ఆ రక్తం ఏదంటే నిర్దోషము, నిష్కళంకం, కల్మషం లేదు, దోషము లేదు. అంత పవిత్రమైన రక్తాన్ని కార్పించి మనల్ని విడుదల చేశాడు. గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడితిరి. అంటే యేసుక్రీస్తు ద్వారా దత్తత స్వీకారం తీసుకోవటానికి క్రీస్తు ఎలా బతికాడు? పాపం అంటకుండా, దోషం అంటకుండా అమూల్యమైన రక్తాన్ని ఆయన కాపాడుకొని మనల్ని విడిపించడానికి ఆ రక్తాన్ని మన కోసం కార్చాడు. అందుకే ఆ రక్తం విలువెంత? వెల కట్టలేదు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీ మొదటి పత్రిక, ఆ తలుపులు వేసేయండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు విలువ పెట్టి కొన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడు? పాపముల చేత, అపరాధముల చేత చచ్చి అపవాదిని తండ్రిగా స్వీకరించి ఆడి బిడ్డలుగా చలామణి అవుతున్న మనల్ని తన విలువైన కుమారుడు, తన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి విలువైన రక్తము చేత కొన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మీ దేహముతో, ఇప్పుడు మన దేహాన్ని, దేహము యొక్క విమోచన కొరకు మనం కనిపెడుతున్నాం. కాబట్టి ఈ దేహముతో ఏం చేయాలి? ఇప్పుడు మన ఆత్మను, దేహాన్ని కలిపి తన వైపు మళ్లించుకొని మనకు తండ్రిగా ఆడే ఉండి మనల్ని పరిపాలిస్తూ మనల్ని అణగదొక్కుతున్న సాతాను కబంధ హస్తాల నుంచి యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తంతో మనల్ని విడిపించినప్పుడు ఈ దేహంతో ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. 7వ అధ్యాయము అదే కొరింథీ మొదటి పత్రిక 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక అసలు ఈ దేహం ఇంకా ఎవరికి దాసుడు అవ్వటానికి అవకాశం లేదు. ఈ దేహము మనుషులకి దాసుడు కాదు, అధికారులకి దాసుడు కాదు, ఎవరికి దాసుడు కాదు, కేవలం దేవుడికే దాసుడు. కాబట్టి ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. ఎందుకంటే విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి. ఏం పెట్టి కొన్నాడు? విలువ పెట్టి కొన్నాడు కాబట్టి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను. ఎవరి కొరకు? ఎవరి దగ్గర కొన్నాడు? ఎవరి దగ్గర కొన్నాడు? ఎవరి బిడ్డలమైతే కొన్నాడు. అమ్ముడు పోయాం అందరం అమ్ముడు పోయామండి. దేవుని కొరకు మనుషులను అందరినా, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ప్రతి భాషలు మాట్లాడు వారిలోను దేవుని కొరకు మనుషులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఒకప్పుడు సాతానుకు రాజ్యంగా ఉన్నాము, సాతానుకు యాజకులుగా ఉన్నాము. సాతాను కబంధ హస్తాలు చెరలోనికి వెళ్ళిపోయిన మనల్ని ఆయన ద్వారా ఏం చేశాడు? కొన్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని పిల్లల్ని మళ్ళీ దేవుని కొని దత్తత తీసుకొని దేవునికి సమర్పించే పరిస్థితిలో ఎవరు ఇక్కడ బలైపోయారు? యేసుక్రీస్తు వారు బలైపోయాడండి. అందరి గురించి వ్రాయించిన మాట అది. ప్రతి జనములోనూ, ప్రతి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను, ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను
కొని వారిని ఆయనకు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దానికి ఖర్చు ఏంది? యేసుక్రీస్తు వారి జీవితం. దానికి పెట్టిన వెల ఏంటి? ఆయన విలువైన రక్తం. అందుకే అపోస్తల కార్యాల గ్రంథం 20 అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడిన మాటను ఒకసారి చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 20 అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, దేవుడు అనగానే ప్రభు అని పుట్టినట్లో ఉంది చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అన్నాడు. ఎవరు కార్చారు? ప్రభువారు తన సొంత రక్తాన్ని, విలువైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తంతో మనందరినీ కొన్నాడంట. తన విలువైన రక్తంతో కొన్నాడు. కొనటానికి ఆయన పెట్టిన పెట్టుబడి ఏంటి? ఆయన జీవితం అంతా, ఆయనకిచ్చిన ఆయుష్కాలం అంతా, ఆయన బ్రతుకంతా మన కోసం ఖర్చు పెట్టి పాపం అంటకుండా బ్రతికి ఆ పరిశుద్ధతను కాపాడుకొని అందరూ పాపము చేసి దయ్యపిల్లలుగా మారిపోయినప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా తన వైపు మళ్లించుకోవడానికి అపవాది ట్రై చేసినప్పుడు వాడి మాయలో పడకుండా, వాడి మాటలకు లోబడకుండా, వాడి మ్యాజిక్లు జిమ్మిక్లకు ఏమాత్రం చెల్లించకుండా తన పరిశుద్ధతను కాపాడుకొని దేవుడు అప్పగించిన పని అంతా సంపూర్ణంగా నెరవేర్చి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మనందరి కోసం ఆయన బలైపోయి తన విలువైన రక్తంతో మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఆ కొనటాన్ని దత్తత స్వీకారం. మనలోనికి వచ్చిన ఆత్మ దత్త పుత్రాత్మ. మనలోనికి వచ్చిన ఆత్మ ఏంటి? దత్తపుత్రాత్మ. అంటే తన పిల్లల్ని తిరిగి దేవుడు మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది? దత్తపుత్రులుగా దత్తతా స్వీకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఆయన పెట్టిన పెట్టుబడి ఏంటి? విలువైన యేసుక్రీస్తు వారి జీవితం, ఆ విలువైన ఆయన యొక్క రక్తం. ఆ రక్తంతో మనల్ని కొన్నాడు కాబట్టి ఇప్పుడు దత్తపుత్రులుగా స్వీకరించబడిన మనము మళ్ళీ తప్పిపోతే ఇంకెవడు తీసుకుంటాడు దత్తత? చెప్పండి. ఆల్రెడీ తప్పిపోయి సాతాను బిడ్డలుగా తయారైపోయిన మనల్ని ఆడి నుంచి విడిపించడానికి ఒక జీవితాన్ని బలి చేశాడు. ఎవడూ నెరవేర్చలేని కార్యక్రమాలను ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు నెరవేర్చి తన పరిశుద్ధతను కాపాడుకొని ఆ విలువైన రక్తంతో నిన్ను దత్తత తీసుకుంటే, ఇప్పుడు కూడా ఈ దత్తతా స్వీకారాన్ని పక్కన పెట్టి మనం మళ్ళీ వాడి బిడ్డగా మారిపోతే నిన్ను కాపాడుకోవటానికి ఇంకెవడు బలవుతాడు? ఇంకెవడు నిన్ను దత్తత తీసుకుంటాడు చెప్పండి? నిజంగా అనాథలైన బిడ్డలు ఉన్నారు, తల్లి తండ్రి చనిపోయారు, అనాథలుగా రోడ్లు ఎమ్మటి ఎంగిలాకులు ఏరుకుంటూ తింటున్న బిడ్డని ఎవరో ఒకళ్ళు దరిని చేర్చుకొని వాడిని దత్తత తీసుకొని వాడిని మంచిగా స్కూల్లో చేర్చి చదివించి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటే చివరికి కన్న తండ్రిని చంపేశాడు అనుకోండి వాడు. లేకపోతే ఈ దత్తత నాకు వద్దని మళ్ళీ వెళ్ళిపోయి ఎంగిలాకులు ఎదుర్కొంటే ఈయన ఎవడ బాగు చేస్తాడు చెప్పండి? ఎవడన్నా దత్తత తీసుకోవాలని ముందుకు వచ్చినా వీడు గతంలో దత్తత తీసుకున్నవాడిని ఏం చేశాడు? చంపేసి మళ్ళీ పోయి ఎంగిలాకులు ఏరుకుంటున్నాడు రా. ఇలాంటి వాడిని దత్తత తీసుకున్న ప్రయోజనం లేదు అనుకుంటాం. ఇప్పుడు మనల్నే దయదలిసి యేసుక్రీస్తు ద్వారా దేవుడు దత్తత తీసుకుంటే మనం మళ్ళీ తప్పిపోతే ఇంకా మనల్ని కాపాడటానికి ఎవడుంటాడు చెప్పండి? తీసుకుంది ఎవరు? సాక్షాత్తు మనకన్న తండ్రి అయినా దేవుడే తీసుకుంటే ఆయన నుంచి కూడా మళ్ళీ దూరం అయితే నువ్వే కావాలి అని ఆడి దగ్గరికి వెళ్ళిపోయావు అనుకో, డాడీ డాడీ అని, ఏమైంది మన పరిస్థితి? జాడీ తప్ప ఇంకేమీ మిగలదు కదా. డాడీ డాడీ అని మళ్ళీ అపవాది దగ్గరికి వెళ్ళిపోతే అది బాగుంటుంది. ఆడి టేస్ట్లన్నీ మనకు బాగా నచ్చుతాయి. ఎందుకు? అబద్ధం ఆడవచ్చు, మోసం చేయొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు, నిన్ను ఏమీ అనడు. నువ్వు ఇంకా ఎంత బాగా రెచ్చిపోతే వాడికి అంత ఆనందం. మా అబ్బాయి చూసావా ఎంత చక్కగా గంతులేస్తున్నాడు, మా అబ్బాయి చూసావా ఎన్ని మర్డర్లు చేస్తున్నాడు, మా అబ్బాయి చూసావా ఎంత వ్యభిచారం చేస్తున్నాడు, వాడు సంతోషిస్తూ ఉంటాడు. నువ్వెంత చెడిపోతుంటే వాడికి అంత ఉల్లాసం, ఉత్సాహం. ఇక్కడ ప్రభుకేమో దుఃఖం కదా. అలాంటి వాళ్ళని దత్తత తీసుకుంటే మళ్ళీ ఇందులో నుంచి పక్క వెళ్ళిపోయాం అనుకోండి, మన పరిస్థితి ఏంటి చెప్పండి? విలువైన రక్తంతో కొన్నాడనే తెలుసు, కానీ దత్తత తీసుకున్నాడన్న విషయం మనకి తెలియదు ప్రియులారా. కాబట్టి దత్తపుత్రులుగా స్వీకరించిన మనము ఇంకెంత ఒదిగిపోయి ఉండాలి చెప్పండి? దేవుడికి ఎంత లోబడి ఉండాలి? ఈ శరీరం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు ఇందులో మూలుగుతూ, ప్రభా ఎప్పుడు తీసుకుంటావయ్యా? నేను ఉన్నంతకాలం, ఈ శరీరంలో ఉన్నంతకాలం నీ పనులు చేయటానికే నేనున్నాను. అసలు అర్హత లేని నాకు దత్తత తీసుకొని నీ కుమారుడుగా మళ్ళీ నన్ను తీసుకున్నావు. నిజంగా నాకు ఈ అర్హత అయితే లేదు. ఇంత అర్హత కల్పించినందుకు ఆ తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలండి? అనాథగా రోడ్లెంబడి తిరుగుతున్న వాడిని దత్తత తీసుకొని చదివించి అందలం మీద కూర్చోబెడితే వాడు ఎంత రుణపడి ఉండాలి ఆ తల్లిదండ్రులకి?
నిజంగా రోడ్డు నెంబర్ తిరుగుతున్న నన్ను వీళ్ళు కానీ తీసుకోపోతే నా బతుకు ఏమైపోద్దో, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడిని అయిపోయేవాడిని. అలాంటి వాడిని ఇప్పుడు మహారాజు బిడ్డగా తీరిస్తే దీన్ని కూడా కాలదనుకుంటే ఇంకా వాడికంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఇప్పుడు మన పరిస్థితి అదే. దేవుడు దయతలిసి దత్తత తీసుకుంటే దానికోసం విలువైన రక్తాన్ని కారిస్తే దీన్ని కూడా కాలదనుకుంటే మనల్ని ఎవరు బాగు చేస్తారు చెప్పండి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపానికి మళ్ళీ బలిక ఉండదు. మళ్ళీ ఇంకొక ప్రభు వచ్చి మన కోసం బలైపోయి మళ్ళీ దత్తత తీసుకునే కార్యక్రమాలు ఏవి లేవు. పాపమునకు బలిక ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియకను ఉండును. 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను దత్తపుత్ర ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచును. నమ్మనోడికి కొద్దిగే శిక్ష. ఆల్రెడీ నువ్వు నమ్మి దత్తత తీసుకున్న ప్రభువు దగ్గర నుంచి మళ్ళీ ఆత్మను తిరస్కరించి నువ్వు ప్రభువు రక్తాన్ని పాదాలతో తన్ని పక్కకి వెళ్ళావనుకో, నీ శిక్ష ఎలా ఉంటుందంటే తీవ్రంగా ఉంటుంది అన్నమాట. అంటే తెలిసి చేసినోడికి ఎక్కువ దెబ్బలు, తెలియక చేసినోడికి తక్కువ దెబ్బలు. ట్రాఫిక్ రూల్స్ తెలియక అయ్యా కొత్తూరు మాది పల్లెటూరు నుంచి వచ్చాం క్షమించంటే పోలీసులు వదిలేస్తారు. అన్నీ టిప్ టాప్గా ఉండి బాగా చదువుకొని నాకు ఈ రూల్స్ అన్నీ తెలియవన్నాడు అనుకో, ఏం చేస్తాడు? ఈ దేశాలు ఎత్తున్నాడని ముందు బండి ఆడబెట్టి లోపలికి బా అంటాడు. అంటే తెలిసి తప్పు చేస్తే శిక్ష ఎక్కువ. అందుకే అన్నీ తెలుసుకొని బుద్ధిపూర్వకంగా పాపం చేసి ఆ నిబంధన రక్తాన్ని కాళ్ళతో తన్ని కృపకు మూలమగు ఆ దత్తపుత్రాత్మను మనం తిరస్కరిస్తే ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడంటే ఆ దండన మనం తట్టుకోలేము. నరకం అంటేనే భయంకరమైన బాధ. అలాంటిది స్వీకరించి మళ్ళీ దీన్ని కూడా కాలదనుకుంటే ఇంకా దాన్ని వర్ణించడానికి మాటలు చాలు. కాబట్టి దేవుని ప్రణాళికలో దేవుని పిల్లలుగా ఉన్న మనల్ని తిరిగి మళ్ళీ సాతాను పిల్లలుగా మారిపోతే వాడి నుంచి విమోచించి వాడి చెర నుంచి మనల్ని విడిపించి దేవుడు తన పిల్లలుగా మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా మనల్ని దత్తతా స్వీకారం చేశాడు. కాబట్టి దత్తపుత్రులముగా మనం మన దేహంలో ఉండి దేహముతో దేవుణ్ణి మహింపరుస్తూ ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ యొక్క సంకల్పం ఎంతో గొప్పది. ఇది సామాన్యులకు అర్థం కాదు నాయన. మీ ఆత్మ సహాయంతో మీరు వ్రాయించిన మాటల్లోని సారాన్ని మేము ఆలోచిస్తే తండ్రి మీ ప్రణాళిక ఎంతో అద్భుతం, అపూర్వమని మాకు అర్థమవుతుంది. నిజంగా తండ్రి అనాథలుగా మిగిలిపోయిన మమ్మల్ని హక్కున చేర్చుకోవటానికి మీ కుమారుణ్ణి మీ మాటను తూచా తప్పకుండా పాటించే మీ ఏక కుమారుణ్ణి మా కోసం బలిగా అర్పించి ఆయనలో మమ్మల్ని తిరిగి పరలోకానికి చేర్చుకోవాలి అని మీరు సంకల్పించిన సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు. తిరిగి యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని దత్తపుత్రులుగా తీసుకొని దత్తపుత్ర ఆత్మను మాకు అనుగ్రహించి తిరిగి మీరున్న మహాలోకం చేరటానికి ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి వారసులుగా మీ దగ్గరికి చేరటానికి మీరు రచించిన ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ విషయాన్ని మేము నేర్చుకున్న మాటల ప్రకారంగా మీరు ఇచ్చిన ఈ యొక్క కుమారత్వాన్ని పోగొట్టుకోకుండా, వారసత్వాన్ని కాలదన్నుకోకుండా, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించకుండా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచడానికి మీరు కార్పించిన మీ కుమారుడైన యేసుక్రీస్తు నిబంధన రక్తాన్ని కాలదన్నుకోకుండా మేము జాగ్రత్తతో భయముతోనూ వణుకుతోనూ ప్రవర్తించి మా దేహము యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తూ మీరు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చే క్రమంలో ముందుకు సాగటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా వారి హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారు జీవించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి.
వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు నాయన. అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, మానసిక సమస్య అయినా, సంతానం లేమి అయినా, వివాహం కానివారైనా, ఎలాంటి సమస్యలకైనా సమాధానం ఇవ్వగలిగిన సామర్థ్యం మీకు మాత్రమే ఉంది కనుక మీ చిత్తానికి యోగ్యమైతే ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలిగించి మీ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ముందుకు సాగటానికి, మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ తిరిగి వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమంతా కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యతను మాకు అనుగ్రహించమని బతిమలాడుచు తండ్రి, ప్రత్యేకంగా ఎవరెవరి గురించి అయితే మీరు ప్రార్థించమన్నారో వారందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అందులో శివకుమార్ గారు ఉన్నారు. మరి వారికి జరగవలసిన ఆపరేషను మీ చిత్తమైతే సక్సెస్ చేయండి. శరీరంలో ఉన్న బలహీనత మీకు తెలుసునైనా మీ చిత్తమైతే బలహీనతల నుంచి అద్భుత రీతిలో ఆశ్చర్యకార్యాలు జరిగించి ఆ కుటుంబం అంతా మీలో ఆనందించే ధన్యతను అనుగ్రహించండి. అలాగే తండ్రి, దుర్గమ్మ గారు మరి కొంత కోలుకున్నారనే సమాచారం విన్నాం. ఆమె శరీరంలో ఉన్న బలహీనత, ప్లేట్లెట్స్ పడిపోవటం ఇవన్నీ మీకు తెలుసునైనా వారు మీ చిత్తానుసారంగా ఉంటే ఖచ్చితంగా వారికి కూడా స్వస్థతను అనుగ్రహించి మరింతగా మీలో బలపడే ధన్యతను వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఇంకా మాకు తెలిసి తెలియక బలహీనతల్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కావలసిన విడుదలను ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.